కేరళకి సంబంధించినటువంటి కుర్రోళ్ళని రష్యాకి సంబంధించినటువంటి కన్సల్టింగ్ ఏజెన్సీ కాంటాక్ట్ అయ్యి మీకు మా దేశంలో సైనిక సహాయక ఉద్యోగాలు ఉన్నాయి రమ్మనమంది. మాకు ఇక్కడి నుంచి వీసా ఇవన్నీ కావాలి కదా, మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు పంపించండి అంటే అది మేము మీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని పంపించాలట కుదరదు, ముందు మీరు వచ్చేయండి మేము చేస్తాం, టూరిస్ట్ వీసా ఇస్తామని చెప్పింది. 6 నెలల టూరిస్ట్ వీసా మీద వెళ్ళినటువంటి వాళ్ళని సైనిక సహాయకులు అంటే ఏంటంటే సైన్యానికి ఇచ్చే జీతం కాకుండా వీళ్ళే సైనికులు, బట్ సైన్యానికి ఇచ్చే జీతం ఎవరు? కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్. సైన్యంలో శిక్షణ ఇప్పించి 6 నెలలు కూర్చోబెట్టి ఆ తర్వాత వాళ్ళని కంటిన్యూషన్. మాకు వద్దురా మొర్రో మేము సైన్యంలో పనిచేయడానికి రాలేదు అంటే నువ్వు సైనిక సహాయం అంటే ఏమనుకుంటున్నావు? ఇదే కదా సైనిక సహాయం అంటే నిన్నేమన్నా టిఫిన్లు అమ్మడానికి నువ్వు వాటికి చెప్పారా? అట్ట అసలు నీలాంటి నెట్టరానిస్తామంది, గదవాయించింది, పని చేపిస్తుంది. అట్లాంటి వాళ్ళు కొంతమంది అసహనం, అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తే భారత ప్రభుత్వం తిప్పి పంపమని అడిగితే రష్యా కొంతమందిని పంపించింది. కానీ ఇంకా కొంతమంది చిక్కుబడి ఉన్నారు కాంట్రాక్ట్ని బేస్ చేసుకుని. అట్లాంటి వాళ్ళలో కేరళకి సంబంధించినటువంటి అనిల్ కుమార్ అనేటటువంటి కుర్రోడు అక్కడ సైన్యంలో చనిపోయాడు తాజాగా. దీని మీద భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మొన్న మధ్యన రష్యా అడిగినప్పుడు, రష్యాకి భారత్ అడిగినప్పుడు రష్యా ఏమి హామీ ఇచ్చింది? అందరినీ వెనక్కి పంపించేస్తామని. కానీ ఇట్లా పంపించకుండా యుద్ధంలోకి ఎందుకు వాడారంటూ నిలదీసింది భారత ప్రభుత్వం రష్యా ప్రభుత్వాన్ని.